నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇస్తాను. క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. సో మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. సో ఇప్పుడు వెయిట్ లాస్ టాపిక్ వచ్చేసి, సో చూడండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎలా తినాలి, ఏం తినాలి, ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ ఫాలో చేయండి. ఇప్పుడు మన బాడీ టైప్కి తగ్గట్టు కూడా మనం మెదులుకోవాలి. బాడీ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్కి సంబంధించిన డైటే తీసుకోవాలి. పీసీఓడి పీసెస్ అలాంటివి, ఇరెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇష్యూస్ అలాంటివి, మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ ఉంది అలాంటివి. సో ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్కలాగా ఉండాలి. మీరు వెయిట్ లాస్ మాత్రమే ఉంది, మిగతాదంతా కూల్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చెప్పామో అవన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో చేయండి. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ చేయండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. లేదు హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ 1 to 3 months మీకోసం మీరు తీసుకోండి, మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు టాప్ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి, స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ లెఫ్ట్, మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, త్రియాక్ తాడాసన్. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ ఒక 10 rounds, ఇటు సైడ్ ఒక 10 rounds తీసుకొని సెంటర్ వచ్చేసిన తర్వాత స్లోగా ఇంటర్లాక్ తీసుకొని చూడండి, కొంచెం బ్యాక్ హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, స్లోగా పైనకి చూడండి, మళ్ళీ స్లోలీ కిందికి, మళ్ళీ స్లోలీ బ్యాక్ తోటే పుష్ చేసుకుంటూ పైనకి వచ్చేసేయండి. అది 10 rounds తీసుకోండి. 10 rounds తీసుకున్న తర్వాత స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్, స్లోలీ పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ రైట్ వచ్చేసి మొత్తం ఆనిచ్చేసేయాలి అని చూడకండి. నెక్, హెడ్ ఎంత వీలవుతుందో అంత వెళ్ళండి. మళ్ళీ స్లోలీ స్కందాసన్ రైట్ సైడ్, మళ్ళీ స్లోలీ స్కందాసన్, వెరీ గుడ్, స్లోలీ స్కందాసన్. స్కందాసన్ నుంచి స్లోలీ 4 rounds తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ అశ్వసంచాలనం వచ్చేసింది. అశ్వసంచాలనం నుంచి కాలు స్ట్రైట్ చేసేసుకొని స్లోలీ హోల్డ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఇలా 20 rounds తీసుకోండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి కొంచెం స్లోగా పైకి వచ్చేసి, మళ్ళీ స్లోలీ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి, వెరీ నైస్. ఇన్హేల్, డైరెక్ట్ స్లోగా పైనకి వచ్చేసేయండి. పైనకి వచ్చేసి స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ టు యువర్ రైట్, స్లోలీ సెంటర్ తీసుకో, మళ్ళీ సేమ్ రిపీట్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 4 rounds. తర్వాత రైట్ సైడ్ స్కందాసన్ నుంచి అశ్వసంచాలాసన్, అశ్వసంచాలనం నుంచి స్లోలీ స్ట్రైట్ స్టార్ట్ చేయండి. 20 rounds తీసుకోండి. 1 2 3 4 5 6 7 అలా 20 rounds వచ్చిన తర్వాత స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళండి, మళ్ళీ స్లోలీ అప్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. ఇలా ఒక 5 rounds తీసుకొని స్లోగా పైనకి వచ్చేసి జాగ్రత్తగా పైకి రండి, లేదా స్లోగా పైకి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్నా సరే. వీరభద్రాసనం వెళ్ళిపోదాం. ఇలా స్లోలీ మళ్ళీ భద్రాసన్ 2 సెంటర్, గాట్ ఇట్. సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి. ప్రసరిత పాదోత్తానాసన్, మొత్తం ఆనాలను కూడా చూడకండి, ఇంతవరకు తీసుకోగలిగితే ఇంతవరకు. మళ్ళీ స్లోలీ స్కందాసన్, లెఫ్ట్ రైట్ 4 rounds, అశ్వసంచాలన మళ్ళీ 20, పైనకి వీరభద్రాసన్ 1 and 2, సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అవే రిపీట్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత స్లోలీ ఇంటర్లాక్ చేసేసి స్టార్ట్. 1 2 3 4 5 20 rounds తీసుకోండి. రైట్ 20 rounds తీసుకున్న తర్వాత చూడండి, కాలు రెండు దగ్గరకు తీసుకొని ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ ఓపెన్, స్టార్ట్. 1 2 3 4 5 6 7 అలా 20 rounds వచ్చేలా చూడండి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ ఫోల్డ్, స్లోలీ లెఫ్ట్ రైట్ left right left
ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్ పైకి వచ్చేసేయండి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. కాసేపు రిలాక్స్ అయ్యి ఓపిక ఉంటే 2 or 3 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకుని ఆ తర్వాత ప్రాణాయామం లేదా మెడిటేషన్ లేదా శవాసన్ మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చేశాక అలిసిపోతారు కదా, సో కాసేపు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఇప్పుడు నేను చెప్పేది చూడండి. తినడం అనేది వెయిట్ లాస్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే ఎప్పుడైనా సరే ఈ నెల చేసామా, 3 నెలలు చేసామా, తగ్గామా, డిజైర్డ్ వెయిట్ వచ్చామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉన్నారు, 50 రావాలనుకుంటున్నారు, 52కి వచ్చేసారా చాలా ఇంకా అయిపోయింది, అలా కాదు. మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ వస్తాం. ఎప్పుడు అలా ఉండకూడదు. లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి. అలా ఉండాలంటే తినేది మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే హెల్దీగా చేసుకోండి, ఎంజాయ్ చేయగలిగేలాగా ఉండాలి, ఆరోగ్యానికి మంచిగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? సో మనం చాలా వెరైటీస్ చెప్తున్నాం. ఇప్పుడు ఇడ్లీ దోశల బదులు మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, మిల్లెట్ ఉత్తపం చేసుకోండి. టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుండొచ్చు. ఇది అలవాటాక ఇటే లాగుతుంది ప్రాణం కూడా. సేమ్ అలానే ఉప్మా చేసుకునే బదులు ఓట్స్ ఉప్మా చేసుకోండి. మీకు టేస్ట్లో కూడా డిఫరెన్సే తెలియదు. జొన్న ఉప్మా, సజ్జల ఉప్మా ఇట్లాంటివి చేసుకుంటూ ఉండండి. ఒకరోజు రాగి జావ, ఒకరోజు జొన్న జావ, ఒకరోజు ఇట్లా అన్ని గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేయండి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి. మంచిగా అరిగేలాగా చూసుకోండి. తిన్నది బాడీ ఏం పడుతుంది, మీ బాడీని మీరు అర్థం చేసుకొని మెదులుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి పడట్లేదు, అది నేను అవాయిడ్ చేయట్లేదు, సేమ్ అదే మిస్టేక్ చేస్తున్నాను. సో నేను లైఫ్లో ఇంకెన్ని బాగా చేస్తున్నా నాకు పడంది నేను చేస్తే నాకు ఎలా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ బీన్స్ ఉన్నాయి, రాజ్మా కూర చాలా మంచిది, ప్రోటీన్ రిచ్. రైస్ తోటి కానివ్వండి, చపాతీస్ తోటి కాంబినేషన్ చాలా చాలా మంచిది. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వస్తే ఇలా రకరకాలు. కానీ కొంతమందికి పడదు. సో పడకపోయినా హెల్దీ అనుకొని మీరు తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అన్నెసెసరీ బర్డెన్ వస్తుంది బాడీ మీద. సో బ్లోటింగ్ అయ్యి ఇంకెక్కువ లావు కనిపించడం, బ్లోటింగ్ అవ్వడం, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అవుతుంటుంది. సో మీ బాడీని మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మెదులుకోండి. మనకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు, ఇది అంటే అలా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక బుక్ పెట్టుకొని, నా స్టూడెంట్స్ అందరికీ చెప్తాను నేను, ఒక నోట్ ప్యాడ్ పెట్టుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి. నిన్నంతా ఏం తిన్నాను, ఎప్పుడు లేసాను, ఏ టైంకి ఏం చేశానని రాసుకోండి. నిన్న మీకు ఎలా అనిపించింది, నిద్ర బాగా పట్టిందా, మీ ఎలా ఉండే, మోషన్ ఎలా ఉంది. సో సేమ్ అలానే 1 వీక్ అప్డేట్ చేసుకొని మీకు అర్థమైపోతుంది మనకి ఏం పడట్లేదు, ఏం పడుతుంది. మన బాడీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చే కంటే ముందు, హెల్త్ ప్రాబ్లం ఏదైనా సరే వచ్చే కంటే ముందు సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది. చూసుకోండి. ఆ సిగ్నల్ మనం విన్నామనుకోండి, ఈ హెల్త్ ప్రాబ్లం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకనే నేను ఇవన్నీ ఎందుకు ఇంత ఆలోచించి ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మా స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, 100 మంది స్టూడెంట్స్. వాళ్ళ పిల్లల గురించి కూడా నన్ను అడుగుతూ ఉంటారు. డయాబెటీస్, ప్రీ డయాబెటిక్లో ఎంటర్ అయిపోయాడు, ఇంకా టీనేజ్లోనే ఉన్నాడు, అమ్మాయికి పీసీఓడి వచ్చింది, అప్పుడే అమ్మాయికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, అమ్మాయికి విపరీతమైన క్రామ్స్ ఉంటున్నాయి, అబ్బాయిలకి ఇప్పుడే అసలు ఫుల్ పెయిన్స్ అంటున్నాడు బాడీ, ఇలా చాలా కంప్లైంట్స్ వస్తుంది. ఇదంతా కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటేనే ఇది సెట్ అవుతుంది. టెన్షన్ అవసరం. 3 నెలలు 6 నెలలు బాడీ కరెక్ట్గా ఇవ్వండి, లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకోండి. అలవాటు పడిపోతాం ఈ లైఫ్ స్టైల్కి, ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇంకా ఎప్పటికీ అలానే ఉంటాం. టైం లేదు అని అనొద్దు. నాకు అసలు ఇష్టం లేని ఏదైనా ఉందంటే టైం లేదు నాకు చేసుకోవడానికి, యోగాకి అంటారు, ఎక్సర్సైజ్కి అంటారు. మన గురించి మనం 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా రోజులో ఇవ్వలేకపోతే రేపటి కాలంలో హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి, మందులు ఖర్చు పెట్టుకోవడానికి, టెన్షన్లు పడడానికి రెడీగా ఉండాలి. సో అలా వద్దు అంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, మీ గురించి ఆలోచించి చెప్తున్నాను. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః శివాయ.